నిడదవోలు తూర్పు గోదావరి జిల్లాకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై నిరసనగా కాసేపట్లో ర్యాలీ చేయబట్టనున్నారు. హెలిప్యాడ్ నుంచి స్వచ్ఛ ఆంధ్రసభ వేదిక వరకు ప్లేకార్డులతో నిరసన ప్రదర్శన. హైదరాబాద్ పాత బస్తీలో పాన్ షాపులపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిషేధిత వస్తువుల అక్రమ విక్రయాలపై వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించి అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. మహేంద్ర ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ వేగంగా నడపడంతో అదుపు తప్పి 4 కార్లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కాలినడగా వెళ్తున్న వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు ఎంఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఉన్న టెక్ క్యారిడర్ లో ఘటన. ఖమ్మం జిల్లా కొణిజల్ల మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు ఆందోళన. కొనుగోలు కేంద్రం ఉన్న పంట కొనడం లేదని, గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ KPHBలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మార్కాపురం జిల్లా మురారిపల్లె వద్ద ప్రమాదం. మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో చెల్లాచెదురుగా పడిపోయిన మొక్కజొన్న బస్తాలు. కుప్పంలో అక్రమ గ్రానైట్ క్యారీలపై పోలీసులు దాడులు చేపట్టారు. శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి సమీపంలో నిర్వహిస్తున్న క్యారీలో 2 కంప్రెసర్లు, హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించారు. టీడీపీ నేత శివ నిర్వహిస్తున్న మరో అక్రమ క్యారీపై కూడా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భూ రికార్డులో తను చనిపోయినట్లు చూపించడంతో ఓ వృద్ధుడు డిఎం కార్యాలయం ముందు శవవస్త్రం కప్పుకొని నేను బ్రతికే ఉన్నా అంటూ ప్లాకార్డులతో నిరసన తెలిపాడు. తెలంగాణలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. సంగారెడ్డి జిల్లా సింగాపూర్ మండలం జీవతాండాలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఖాళీ బిందెలతో ప్రజలు ఆందోళన చేపట్టి వెంటనే నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలతో కలిసి పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.